ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం ఈసీ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్ను తానెప్పుడు చూడలేదని మండిపడ్డారు. పోలింగ్ నిర్వహణలో ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ చేతగానితనంతో తాము శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు. పనిచేయని ఈవీఎంలతో ప్రజాప్రతినిధుల జీవితాలతో ఆడుకుంటారా అని నిలదీశారు. ఎన్నికల్లో ఈసీ పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్ను తానెప్పుడు చూడలేదని మండిపడ్డారు. నేరస్తులు ఫిర్యాదు చేస్తే ఈసీ చర్యలు తీసుకుంటుందని, వాళ్లు ఎవరిని బదిలీ చేయమంటే వాళ్లను బదిలీ చేశారని చెప్పారు. రోడ్డున వెళ్లే వారందరినీ నియమించుకుని ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ ప్రయత్నించిందని మండిపడ్డారు. పనిచేయని ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించి ప్రజా ప్రతినిధుల జీవితాలతో ఆడుకుంటారా అని చంద్రబాబు నిలదీశారు. ఎక్కడి నుంచి వచ్చారు ఆ సిబ్బంది? మీరు రోడ్డు పైన వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే 5 ఏళ్ళు కష్టపడిన ప్రజాప్రతినిధి గతేం కావాలి? నీ చేతకాంతానికి మేము పనిష్ కావాలా? మేము విక్టిమైజ్ కావాలా? అందుకే అడుగుతున్నాం. అదే ఈవీఎం పేపర్ అనుకోండి, పేపర్కి ప్రాబ్లం లేదు కదా. ఈవీఎంలను రిపేర్ చేస్తామని చెప్పి ట్యాంపరింగ్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు, వారికున్న అర్హతలంటూ చెప్పాలని ఈసీని డిమాండ్ చేయనున్నట్టు చంద్రబాబు తెలిపారు. వారిని ఎలా నియమించారని ప్రశ్నిస్తారన్నారు. జగన్తో సహా నిందితులుగా ఉన్న వారిని సీఎస్ గా నియమిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నిక జరుగుతుంటే సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం డీజీపీ ఆఫీసుకు ఎందుకెళ్లారని నిలదీశారు. పోలింగ్ బూత్ పనిచేయదు, పని చేయకపోతే మళ్ళా వెళ్ళారు, మళ్ళా రెడీ అయితే మళ్ళా వచ్చారు. అట్లా 3-4 టైమ్స్ తిప్పి ఇష్టానుసారంగా లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు. ఇన్ని మాట్లాడుతున్నారు. కడాన ఈ ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. మీ సీఈఓ ఓటీ లేకపోయాడు. వాట్ డూ యూ సే ఫర్ దిస్? ఈజ్ ఎలక్షన్? ఈజ్ ఇట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఈవీఎంస్? మీ సీఈఓ ఓటీ లేకపోతే కామన్ పీపుల్ ఏం వేస్తారండి ఓట్లు? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇష్టానుసారంగా ఒక ప్రొసీజర్ లేకుండా ఒకతను వస్తాడు, రిపేర్ అంటాడు. ఎవడొస్తున్నాడు? రిపేర్ చేస్తున్నాడా? మ్యానిపులేట్ చేస్తున్నాడు మెషిన్ని. ఏం చేయబోతున్నాడు? ఎవరు వీళ్ళందరూ? సహజంగా పోలింగ్ మొదట్లో మందకొడిగా సాగి పుంజుకుంటుందని చంద్రబాబు అన్నారు. కానీ దీనికి భిన్నంగా ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారని చెప్పారు. ఈవీఎంలు పనిచేయకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజలు దృఢ సంకల్పంతో ఓటేయడానికి వచ్చారన్నారు. ఇంతమందిని అంత ఉదయమే ఎప్పుడైనా చూశామా అని అడిగారు. ఈవీఎంలు పనిచేయకపోతే 3 సార్లు వెళ్లి మళ్లీ వచ్చారని స్పష్టం చేశారు. సీఈఓనే ఓటు వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. సీఈఓనే ఓటేయకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వీవీప్యాట్ల మొత్తం లెక్కింపునకు 6 రోజులు పట్టడమేంటని సీఎం ప్రశ్నించారు. వీవీప్యాట్లోని స్లిప్లు లెక్కించడానికి 6 గంటలకు మించదని వెల్లడించారు. గతంలో బ్యాలెట్ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తున్నానని, నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. దీనిపై దేశస్థాయిలో పోరాడేందుకు సిద్ధమని వెల్లడించారు. అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు చేస్తామని చెప్పారు. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేస్తానని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. అదే మరి ఇది అవుతానే ఏం చేయాలో ఈవీఎం పని కూడా లాజికల్గా తీసుకెళ్తాం. నమ్మకం లేని వ్యవస్థను పెట్టుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. తెలియని వ్యవస్థను పెట్టుకొని మీకు అందరికి శక్తి ఉంటే ఓడించండి. ఈ రాష్ట్ర ప్రజలు ఓడించండి, నాకేం బాధ. కానీ మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి, మీ అధికారాన్ని మ్యానిపులేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే మాత్రం దట్ లాస్ట్ డే. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ రెసిస్టింగ్, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం. విల్ రెస్టోర్ డెమోక్రటిక్ స్పిరిట్, డెమోక్రసీ. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ కలిసి ఎన్నికల్లో హింస సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. సర్వశక్తులు వడ్డీ అరాచకం సృష్టించారని మండిపడ్డారు. చివరికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఎన్నికల పోలింగ్లో బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ గుండాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. పోలింగ్ బూతుల వద్ద ఓటర్లను బెదిరించి ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఓటర్లు ధైర్యంగా గూండాలు, రౌడీల్ని ఎదుర్కొని ఓట్లు వేశారని చెప్పారు. పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్యమం. మామూలు వ్యక్తులు, శక్తులు కాదు. పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,
headed by నరేంద్ర మోడీ. ఇంకో పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్. మూడోది ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి ఒక నేర చరిత్ర, కరుడుగట్టినటువంటి ఆర్థిక ఉగ్రవాది. ఇలాంటి వారితో పోరాడవలసిన అవసరం వచ్చింది. అదే మాదిరిగా వీళ్ళు సర్వశక్తులు కాకుండా వాళ్ళకుండే అధికారాలన్నీ చరిత్రలో మనం ఏవైతే చూసామో లేకపోతే పురాణాల్లో ఏవైతే చదివామో. ఎమ్మెల్యే పదవి అంగడి సరుకులా తయారైందని, ప్రజా ప్రతినిధుల భవిష్యత్ యంత్రాలపై ఆధారపడి ఉండడమేంటని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏకదాటిగా 2 గంటల పాటు యంత్రం పనిచేయకపోతే రీపోలింగ్కు అవకాశం ఉందని ఆయన వివరించారు.